థ్యాంక్ యూ బా. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ టీడీపీ విజయం సాధించిందన్నటువంటి అప్డేట్ మనకు వచ్చింది. అలాగే ఒంటిమిట్టకు సంబంధించి కూడా ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉన్నది అన్నది సమాచారం. అసలు ఈ పులివెందుల ఒంటిమిట్ట ఏదైనా ఒక పెద్ద రాజకీయ మార్పు కోసం జరిగినటువంటి ఎన్నిక కాదు. అందరూ భావిస్తున్నట్టుగానే, జనం ఊహిస్తున్నట్టుగానే అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నది అని ఎన్నికల సరళి చూసిన తర్వాత ఊహించారు. అదే జరిగింది. లెట్ ఇట్ బి. బట్ దీనివల్ల వస్తున్నటువంటి ఫలితం ఏంటి? రాష్ట్రానికి కానీ, ఆ జిల్లాకు కానీ, వేరే ప్రాంతానికి కానీ ఏదైనా ఉపయోగం అంటే దేర్ ఇస్ నథింగ్. బట్ వై దిస్ కైండ్ ఆఫ్ సీరియస్నెస్, అటెన్షన్? ఎందుకని? మాజీ ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా ధీటుగా, ధాటిగా, అబద్ధాలైనా లేదు ఎలాంటివైనా సరే ఆయన అనుకున్నవే మాట్లాడారు, విమర్శల పాలయ్యారు. అలాగే నోటికొచ్చినట్టుగా అడ్డదిడ్డంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు కూడా తను ఫేస్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇక పులివెందుల రాజకీయం మనము దశాబ్దాలుగా, శతాబ్దాలుగా గమనిస్తున్నప్పుడు కనిపిస్తున్నది ఒకటే ఒక సత్యం. ఆధిపత్య పోరులో ఎప్పుడు ఎవరు అక్కడ ఆ స్థానికమైనటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీగా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన ముందు ఆయన తండ్రి రాజారెడ్డి, ఆ తర్వాత రాజారెడ్డి మనముడుగా ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ హవా ఎప్పుడు ఉండేది. అక్కడ వీళ్ళ ఆధిపత్యమే ఉండేది. మరొక పార్టీ కానీ, మరొక నాయుడు కానీ, వీళ్ళకి నచ్చని వాళ్ళు కానీ, వీళ్ళు సమర్థించినటువంటి నాయకులు కానీ ఎవరైనా సరే అక్కడికి వచ్చి పోటీ చేసి గెలుపొందినటువంటి దాఖలాలు లేవు. బట్ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఒక నాయకుడు, బీటెక్ రవి అనేటటువంటి టీడీపీ నాయకుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి విషయం, మేము ఇక్కడ గెలిచి చూయిస్తామని అధినేతకు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడుకు ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి కార్యకర్తలందరి మద్దతుతోటి బీటెక్ రవి చేసినటువంటి ప్రయత్నంలో ఇవాళ కనపడుతున్నటువంటి సక్సెస్ ఇది. అలాగే జనం తిరగబడ్డారా? మానసికంగా ఉన్నటువంటి ఒక ఒత్తిడిని, అలాగే తిరుగుబాటుతనాన్ని కూడా ఇవాళ చూయించారనంటే మేబీ జరుగుండొచ్చు అలా. ఎందుకనంటే ఎవడైనా సరే ఈ నాయకులకు, గత నాయకులకి, ఇవాళ వైసీపీ నాయకులకు ఓటు వెయ్యరు వీళ్ళు అనంటే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటి నిర్బంధమైనటువంటి రాజకీయం కడప జిల్లాలో బాగా కనపడినటువంటి దశలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే ఈ నాయకుల ఆధిపత్యం ఉంటుంది అన్నది ఒకప్పటి సత్యం. కానీ ఇవాళ మార్పు వచ్చింది. జనం కొంత అలర్ట్ అయ్యారు. అలాగే ఎవరెవరికి ఓటు వేయాలి అన్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి దశలో నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఒత్తిడి ఉండొచ్చు, భయపెట్టొచ్చు, కానీ ఓటు వేసేటటువంటిది మాత్రం ఎన్ని బూతులు ఫేస్ చేసినా ఆ బూతులన్నిటికీ సమాధానం ఓటింగ్ బూత్లోనే అన్నది జనం నిర్ణయించుకున్నారు. ఆ దశలో ఇవాళ జరిగినటువంటి ఎన్నికలలో వైసీపీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తోంది, అసలు ప్రజాస్వామ్యమే లేదు ఇక్కడ. అలాగే ఎన్నికల సంఘం పూర్తిగా ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చేతులు కట్టుకుని మరీ మద్దతు ఇచ్చేసింది. ఎలా అంటే అలా. అలాగే ఎన్నికల సరళి పద్ధతిగా లేదు, అసలు ప్రజాస్వామ్యం లేదు, సిస్టమ్ అనేది లేదు, అసలు చట్టబద్ధత లేదు. ఇవన్నీ దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం, దట్టు చంద్రబాబు నాయుడు నిరంకుశంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవాళ అప్లై అయినాయి ఇక్కడ. అందుకే ప్రజాస్వామ్యం చచ్చింది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళే గెలుస్తారు అన్నటువంటి సంకేతం ఇచ్చారు వైసీపీ నాయకులు. అక్కడున్నటువంటి మిథున్ రెడ్డి ఎంపీ, అలాగే మాజీ ముఖ్యమంత్రికి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ మెంబర్స్గా కొత్త వాళ్ళు ఇద్దరు వస్తున్నారు అనంటే ఆయనకేదో అవమానం జరిగినట్టుగా ఒక ఫాల్స్ ప్రిస్టేజ్లో ఆలోచన చేయటం వల్ల, వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్యమైనటువంటి ఎన్నికలలో కూడా ఇలాంటి ఒక దూకుడు, అలాగే ఒక ఒత్తిడి, ఒక దాడి ఈ ఎన్నికల సందర్భంగా జరిగింది. నిజానికి మనం ఒక చిన్న కామన్ సెన్స్తో ఆలోచిస్తే జెడ్పీటీసీ ఎన్నికలు మాజీ ముఖ్యమంత్రి పరువు తీసేసేటటువంటి పరిస్థితి. మేబీ ఆయన నియోజకవర్గం కావచ్చు. అప్పుడప్పుడు ఓటమి అనేది, గెలుపు అనేది సహజమైనటువంటి విషయంగా భావించాల్సిన రాజకీయ నాయకులకి ఇంత అహం ఎందుకు, ఇంత మూర్ఖం ఎందుకు అన్నది ఒక ప్రశ్న అయితే, ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా కావాలనే దీని మీద ఫోకస్ చేసి గెలుపు కోసం నిలబడాల్సిన పరిస్థితి ఉన్నది అని స్థానిక నాయకుల్ని బాగా ఇనిషియేట్ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితం ఏంటి అని అంటే, రెండిటికి ఉన్నటువంటి, రెండు పార్టీలకి, ఇద్దరు నాయకులకి ఉన్నటువంటి ఆలోచన ఒకటే, ఆధిపత్యం.
ఇది మాత్రమే. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు, ఇక్కడ చట్టబద్ధమైనటువంటి వ్యవహారం ఉండదు, ఏది ఉండదు. ఆధిపత్యంలో ఎవరు ముందుకెళ్ళగలిగితే వాళ్ళు గెలిచేటటువంటి పరిస్థితిలో ఆ జెడ్పీటీసీ మెంబర్ల యొక్క ఎన్నికల సరళి కావచ్చు, రేపు గెలుపు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దీని మీద అంత ప్రాధాన్యతగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని జనం అనుకున్నా సరే, నాయకులు అనుకోవట్లా, రాజకీయం అలా భావించట్లా. ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కట్టగట్టుకొని అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక మీద, ఒక ఎంపీ ఎన్నిక కాదు, అలాగే ఒక మాజీ మంత్రిది పోని ఇంకొక ఉప ఎన్నిక కాదు, ఏది కాదు, బట్ ఒక చిన్న గ్రామానికి సంబంధించినటువంటిది కూడా ఇవాళ అటెన్షన్ పే చేసినటువంటి రాజకీయ పార్టీల యొక్క ధోరణి గమనించినప్పుడు ఎస్, వచ్చిన రిజల్ట్ యథాతథంగా మీ ముందుంచుతున్నాం. అలాగే జరిగినవి అన్నీ కూడా మీకు చూయించాం. ఎవరెవరు ఎలా ప్రవర్తించారనేది, ఎలా వ్యాఖ్యలు చేశారనేది మాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలని గమనించమంటున్నా. ఇక మరొక చిన్న అప్డేట్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో 74% ఓటింగ్ జరిగింది. ఎక్సలెంట్. ఇక ఒంటిమిట్ట